మాకు జగ్గేపేటలో మా సంస్థ బెతెస్తా పెంతెకోస్తు సహవాసం తరపున సేవకుల మీటింగ్ జరుగుద్ది. ఆ సేవకుల మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు నేను దుప్పటి తీసుకుని వెళ్ళడం మర్చిపోయాను, అది ఉంటాయి అన్నట్టుగా. అయితే అక్కడ పడుకున్నప్పుడు దుప్పటి లేకపోవటం వల్ల నేను అక్కడ పడుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ మురికి దోమలు అయ్యి కుట్టి వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్లో నేను చిన్నప్పుడు ఎప్పుడో నాకు దెబ్బ తగిలింది. ఎప్పుడంటే చిన్నప్పుడు నా 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మేము ఆడుకుంటూ అక్కడ కూర్చుంటే కోతి ఎమ్మడ పడితే 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడ్డా. ఆ కింద పడినటువంటి దెబ్బ అప్పుడు నడుములు ఇరిగాయి. ఆ తర్వాత మరొకసారి డాబా మించి 2 అంతస్తుల డాబా మించి కిందికి దునికితే, ఉసుకలో దునికితే రూపాయి ఇస్తాంరా అనేవాళ్ళు. అంతకుముందు ఒకసారి దునికాను, ఉసుక అంతా కుప్ప చేసి ఆ కుప్ప చేసిన ఉసుక మీద నేను దునికితే నేను గెలిచినట్టు రూపాయి ఇచ్చేవాళ్ళు. నేను పెద్ద హీరోని అన్నట్టుగా, నన్ను ఏదో ఆట పట్టిస్తున్నారు, నన్ను లేకుండా చేయాలని చూస్తున్నారు అని తెలియక నేను పెద్ద హీరోని అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆ రూపాయి ఇచ్చారు. శుభ్రంగా షాప్ కాడికి వెళ్ళి, హోటల్ కాడికి వెళ్ళి 4 బోండాలు, రూపాయికి 4 బోండాలు, అప్పుడు 4 బోండాల పేరు మీద ఇంత చట్నీ వేసుకొని తిని నీళ్లు తాగేవాడిని. ఎందుకంటే అమ్మ నాన్న లేదు, పట్టించుకునే వాళ్ళు లేదు కాబట్టి. అయితే మరలా ఆ బోండాలు దీన్ని వచ్చి వెళ్ళడానికి వెళ్ళే క్రమంలో వచ్చేసరికి ఇంతలా రాయి తీసుకొచ్చేసి ఒక 5-6 బట్టి పెద్ద రాయి మోసుకొచ్చి అక్కడ పెట్టేసి దాని మీద ఉసుక పోసినట్టుగా కవర్ చేసి నన్ను పైకి ఎక్కమన్నారు. ఉసుక నేనే కుప్ప చేసుకుంటా చూస్తాగానంటే అల్ల ఏం లేదురా, అంత మేమే పోసినవారు, ఇంకెత్తు పోసినవారు అన్నారు. ఎందుకంటే ఉసుక మీద పోస్తే ఎత్తు ఉంటుంది కదా, ఎత్తుగా పోసేసి అది చేసినప్పుడు ఆ డాబా ఎక్కి నేను దునికే లోపల ఉసుక కొంచెమే ఉంది కదా, కింద రాయి ఉంది కదా, ఆ రాయి తగిలేసరికి ఆ కింద నుంచి పైకి, అది కాలు కాంచి నడినెత్తి వరకు జల్లు అన్నది. అల్లు బట్టి కింద పడితే కింద పడినట్టే అక్కడున్న కర్రలు తీసుకొని 18 మంది కలిసి విపరీతంగా కొట్టారు. ఎందుకు కొట్టారో వాళ్ళకి తెలియదు, భయంకరంగా కొట్టారు. నేను వాళ్ళని కొట్టాను, వాళ్ళు నన్ను కొట్టారు. మీకు స్పృహ వచ్చి నేను కొట్టాను, వాళ్ళు కొట్టారు. ఈ ఎఫెక్ట్ అంతా 2013లో ఆ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఈ నడువుల కాంచి కింద చచ్చి పడిపోయాను.